హే వాట్సాప్ గైస్, వెల్కమ్ టు ఏఎఫ్కే మెన్. సో నేను మీ శాంత్. ఇప్పుడైతే మనం విజయ్ మాన్వి ఆర్ట్స్కి అయితే వచ్చేసినాము. ఒక్కొక్క గణేశుడు అయితే చెక్ చేసేసినాము ఆల్రెడీ. ఒక్కొక్క గణేశుడు ఇట్లా దిమ్మ తిరిగిపోయేటట్టు ఉన్నాయి, జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉన్నాయి గణేశులు. సో అప్పటికెళ్ళి మన రోహన్ భాయ్ ఎందుకు మాట్లాడతలేడు, ముఖం ఎందుకు డాష్ పెట్టుకుంటారు అని మీరు అనుకుంటారా? ఒకసారి అలా అని ఆ చేతులు ముక్కుపై నుంచి తీస్తే మనకి అది రియాలిటీ ఏందనేది అర్థమవుతుంది. हेलो गाइस, वेलकम टू आवर चैनल AFK मैन. मैं हूँ चिकना रोहन और ये ईशान भाई. आपको कैसा तो भी मालूम ना, अपन आ गए विजय मानवी आर्ट्स. कैसा आप देख सकते हैं पीछे बोर्ड दिखे और अपन अंदर जाके देख लिए भाई क्या गणेश है भाई. फुल एंजॉय करने वाले हैं. देखेंगे अपन जाके पूरा प्रिपरेशन कैसा है. वर्कर भाई वालों से भी बात करें हम ना, बहुत अच्छा है. और ये फीटा तो बहुत बड़े बड़े गणेश है. और अपना सिग्नेचर स्टाइल भूल गए अपन. మన సిగ్నేచర్ స్టైల్ ఉంటుంది మాదొకటి. 3 2 1 లెట్స్ వైబ్. సో గైస్, మనం విజయ్ మాన్వి ఆర్ట్స్లోకి ఎంటర్ కాగానే నాకు బ్యూటిఫుల్ గణేశుడు ఒకటి కనిపించిండు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దాదాపుగా 25 నుంచి 30 అడుగుల హైట్ లో ఉన్నాడు మన గణేష్. ఇక మనకి కింద వచ్చేసి పర్వతంపై ఉన్నాడు మన గణపతి బప్ప. ఇక పక్కకి మనకి స్నేక్ ఇచ్చేసారు. మనకి స్నేక్ ఇచ్చి ఇక స్టైల్ తెలియదు మనకి, ఇంకా స్నేక్ అనేది ఎట్లా ఇవ్వడం, లేకపోతే చుట్టుకున్నట్టు ఇస్తారా లేకపోతే ఎట్లా ఇస్తారు అది మనకి నెక్స్ట్ అప్డేట్ లో తెలుస్తుంది. సో మనం బ్యాక్ డ్రాప్ గురించి మాట్లాడుకుంటే మీద హైట్ లో చూసుకోవచ్చు. ఆ బ్యాక్ డ్రాప్ హైట్ ఏదైతుందో అది పెంచుతుంది ఇంకొంచెం. అక్కడ మనకి హర మహాదేవ్ అక్కడ ఉన్నాడు, మనకి శివుడు ఉన్నాడు మనకి. అట్లనే బ్యాక్ డ్రాప్ అనేది రౌండింగ్ ఇచ్చారు. మీరు వెనకాల చూసుకున్నట్టయితే అట్లనే రౌండింగ్ ఇచ్చి మనకి ఏం జరిగింది అంటే మనకి అక్కడ వెనకాల త్రిశూలాలతోని డెకరేట్ చేయడం జరిగింది రౌండ్. అది అనేది పర్ఫెక్ట్ చేసారు. గణేష్ అయితే సూపర్ లుకింగ్ ఉన్నాడు. ఇంకా జ్యువెలరీ వర్క్ చూసుకున్నాను, ఇది చూసుకున్నాను, సూపర్ ఉన్నాడు అనమాట గణేశుడు. అండ్ ఇంకోటి నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, నార్మల్ గా ముంబై స్టైల్ గణేష్లకి ఇవాళ రేపు ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే మనకి పంచ అనేది రెడీమేడ్ కి ఇస్తున్నారు. ముందు ఎట్లుంటున్నాయి అంటే మనకి హైదరాబాద్ లో ఏడున్నా అని పంచ అనేది ఆల్రెడీ పిఓపితోనే రెడీ చేస్తుండే. కానీ ఇప్పటి స్టైల్లో మనకి న్యూ ట్రెండ్ వచ్చేసి మనకి అది రెడీమేడ్ గానే తయారు చేసి ఇస్తారు. అది నిజంగా సూపర్ అసలు అది ఆలోచన. ఇక మనం నెక్స్ట్ గణేష్లో చూసుకుందాం ఏంది ఏందని. చలో లెట్స్ గో. तो गाइस अपन यहाँ विजय मानवी आर्ट्स को आते कि अपन को, मेरे को तो असल एक्साइटमेंट ही नहीं रुक रहा था. मैं बोलूँ भाई ये पूरे गणेश आने, एक ही गणेश मेरे को देखने का है. और ये गणेश देखो भाई, ये अपन को क्या बोले तो ये ईयर का स्पेशलिटी गणेश है. क्यों बोले तो ये एक देवी माता के रूप में जो गणेश जी दिए अपन को वो बहुत ही सुंदर दिए. और वहाँ पे देख लो गाइस, अपन को क्या बोले तो वो जो कपड़ा है एक्चुअली वो कपड़ा नहीं होता भाई, पीओपी है. वो पीओपी है, वो तो प्लास्टर ऑफ पेरिस है. अपन को देख ले तो इतना नीट फिनिश दिए कि अपन को मालूम भी नहीं हो रहा कि पीओपी है कि कपड़ा है कि. ओ भाई साहब, वो तो असल अनबिलीवेबल टाइप पे दिए. और बोलो भाई ज्वेलरी आर्ट, बोलो ज्वेलरी वर्क तो जो दिए ना अपन को वो बहुत ही अच्छा दिए. और आपको लग रहा कि अरे खाली है हाथा बोल के, वैसा खाली नहीं है हाथा. यहाँ पे अपन नीचे देख लिए तो अपन को यहाँ पे अपन को जो लगाते हाथों में वैसे लगा के रखे, ऊपर जाके अपन को फिक्स कर देते वो वाला. तो वो सीख डाल के फिक्स कर देते. वैसे बहुत सारे गणेश है. और ये क्या है बोले तो 20 फीट का गणेश है अपन को. और आई गेस बुकिंग तो नहीं बोले कुछ भी उसके बारे में, लेकिन जल्दी बुक हो जाता क्योंकि यूनिक टाइप का गणेश है. और वैसे दूसरे टाइप के गणेश अभी पूरे देखेंगे अपन. तो गाइस अपन यहाँ विजय मानवी आर्ट्स में देख लिए तो अपन को क्या बोले तो अपन को लाइन में पूरे गणपति बप्पा दर्शन दे रहे हैं. अपन हल्लू पूरे देख लेते जाएंगे. चलो मेरे पीछे देखो गाइस, अपन फर्स्ट गणेश के पास यहाँ आते कि क्या बोले तो अपन को भगवान जी जो बैठे हुए पर्वत के ऊपर बैठे हुए, और उनको रुद्राक्ष का माला दिए, साइड हाथों को दिए, और अपन को मेन रुद्राक्ष का माला दिए. ये एक 20 फीट का गणेश है. और देख लेंगे, इधर आ जाओ भाई, इधर आ जाओ, आप मेरे पीछे आ जाओ. यहाँ पे देख लो, इसके बाजू देख लो गाइस, इसके बाजू देख लियो अपन को एक 20 फीट के गणेश जी है. और उसके साथ अपन को छोटे गणपति बप्पा वुड वर्क के ऊपर मस्त बैठे हुए आराम से. वो भी मुंबई स्टाइल, ये भी मुंबई स्टाइल. देख लिया तो अपन क्या बोलते स्पेशलिटी क्या बोलते आजकल, क्या पूरे गणेशों को स्मूथ फिनिश दे रहे. आप वो स्किन कलर देख लिए, स्मूथ फिनिश है अपन को. और जो सपोर्ट करने के लिए पूरे लकड़ियाँ दिए अपन को. पीछे अपन को बैकड्रॉप देख लिए तो राउंड बैकड्रॉप दिए. और पीछे अपन को जो डिजाइन दिए बहुत खतरनाक दिया. अपन दूसरा गणेश को चलाएंगे. चलो भाई मेरे पीछे आ जाओ. तो भाई साहब यहाँ पे देख लो गए, यहाँ पे देख लो, यहाँ पे अपन को और के गणेश जी के वहाँ पे मेन क्या बोलते इधर, ये भी 20 फीट के गणेश जी रहते. पीछे अभी बैकड्रॉप नहीं मिला, लेकिन वहाँ ज्वेलरी वर्क तो खतरनाक दिए. और यहाँ पे नीचे ऑलवेज पक्का वुड वर्क ही देते अपन को 100%. चलो नेक्स्ट चलो. यहाँ पे देख लो गाइस, ये अपन को ऑलरेडी अपन वहाँ पे देखे, लेकिन क्या है स्पेशलिटी बोले तो अपन को पीछे बैकड्रॉप जो है वो अपन को डिफरेंट दे दिए. राइट साइड को अपन को जो राउंड बैकड्रॉप पे एक त्रिशूल एक चांद वैसा दे दिया अपन को बैकड्रॉप. ये ऑलरेडी आपको ईशान भाई बोल दिए. नेक्स्ट गणेश के ऊपर जाएंगे अपन को. గైస్ ఇక నేను ఇంకో గణేశుడు మీకు వచ్చేసిన, నాకు ఇంకో జబర్దస్త్ గణేశుడు అనిపించిండు. సో చూసుకున్నట్టు చూసి ఒకసారి టాప్ టు బాటమ్ లుక్ ఒకసారి ఇచ్చేసారు వన్ బై.
సో నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటి అంటే టోటల్ డిఫరెంట్ ఉన్నాడు గణేశుడు. మీరు ఒకసారి ఆడ ఏవైతే ఏమంటారు క్లాత్స్ ఏవైతే ఏలాడుతున్నాయో వీటిని చూడండి, గాల్లో ఆ డీటెయిలింగ్ అనేది మస్త్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 గుర్రాలు ఉన్నాయి. 5 గుర్రాలు వెనకాల వచ్చేసి మనకి ఏదైతే రథం ఉంటుందో గణేష్ ఉంది అది రౌండ్ ఇచ్చి మనకి గణేషుడు అయితే నుంచొని ఉన్నాడు. సేమ్ ముంబై స్టైల్ చింతామణి స్టైల్లో అయితే వేయడం జరిగింది. మనకి మీద చూసుకున్నట్టయితే ఏదైతే కిరీటం ఉంటుందో అది డిఫరెంట్ పగడి స్టైల్ ఏదైతే ఉంటుందో ఖతర్నాక్ ఇచ్చిరు. అది చాలా డిఫరెంట్ ఇంకా యూనిక్ మోడల్ ఉంది. చాలా సూపర్ కొడుతున్నాడు గణేశుడు. నాకు తెలిసి దాదాపుగా ఒక 25 ఫీట్లు ఉంటాడేమో గణేశుడు హైట్. సూపర్ ఉన్నాడు గణేశుడు. సో మనం ఇక నెక్స్ట్ గణేశుల వైపు వెళ్ళిపోయాం రండి. సో గాయ్స్ ఇక మనం సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గణేశుని దగ్గరికి వచ్చినట్టయితే ఒక బ్యూటిఫుల్ గణేశుడు ఉన్నాడు. మనకి ఇక్కడ బ్యాక్ డ్రాప్ అయితే రెడీ అయిపోయింది గణేశునికి. సూపర్ ఉన్నాడు. మనకు వచ్చేసి 3 లెవెల్స్ ఉన్నాయి. 3 స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క స్టెప్ పై ఒక్కొక్క కాలు ఉంది. ఒక కిందనేమో మనకు వచ్చేసి కాలు ఇట్లా నుంచొని సేమ్ ముంబై స్టైల్ గణేశుడు ఉన్నాడు అనమాట. మనకి పీకాక్ మీద చేయి పెట్టి అయితే ఇచ్చాడు, ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఇచ్చాడు గణేశునికి. సో మనకి ఇన్కాల్ సైడ్ చూసుకున్నట్టయితే సూపర్ ఇచ్చాడు బ్యాక్ డ్రాప్. మధ్యలో రౌండ్ చక్రం టైప్ రెడ్ కలర్ ఇచ్చేసి మనకి దాని తర్వాత కాంట్రాస్ట్ ఖతర్నాక్ ఉంది గణేశునికి. మీరు వెనకాల చూసుకున్నట్టయితే దాని తర్వాత డార్క్ బ్లూ గ్రీన్ అంటారుగా ఆ కలర్ తోని మనకి సూపర్ ఇచ్చారు బ్యాక్ డ్రాప్. మనకి మీద చూసుకున్నట్టయితే ఇంకా సూర్యుడి ఇవ్వడం జరిగింది. సూర్యుడి డిజైన్ కానీ లేకపోతే కిరీటం పై గిటంగా చక్రం ఇవ్వడం జరిగింది. సూపర్ ఉన్నాడు గణేశుడు. డీటెయిలింగ్ అది ఏదైనా ఖతర్నాక్ ఉన్నాయి. సో మీరు ఇంకా ఆడ వర్క్ నడుస్తుంది, ఇంకా మూసికుంది వర్క్ నడుస్తుంది. సూపర్ ఉన్నాయి. ఇది గాయస్ ఇక మనకి విజయ్ మాన్వి ఆర్ట్స్ ఏవైతే గణేశుళ్ళు ఏవైతే మోడల్స్ ఉన్నాయో సూపర్ ఉన్నాయి. మస్త్ అంటే చాలా బాగున్నాయి. మజా వచ్చింది మాకు చూడడంలో. చాలా అంటే కళ్ళు చెదిరిపోతాయి కానీ అట్లున్నాయి గణేశుళ్ళు. సో ఇక మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకో కళా కేంద్రంలో.